పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం మెట్టవలస గ్రామంలో స్కూల్ తాత్కాలిక నూతన భవనాన్ని మాజీ మంత్రి రాజనదుర ప్రారంభించారు. 2023లో పాఠశాల భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో స్కూల్లో చదువుతున్న గిరిజన విద్యార్థులు తమ చదువులను చెట్ల కింద కొనసాగించాల్సి వచ్చింది. తమ పిల్లల భవిష్యత్తు కోసం స్కూల్ భవనాన్ని నిర్మించాలని విద్యార్థుల తల్లిదండ్రులు నిర్ణయం తీసుకున్నారు. మేము సైతం అంటూ శ్రమదానం చేసి గ్రామంలోని గిరిజనులు అందరూ డబ్బులు పోగు చేసుకుని 4 లక్షల రూపాయల వ్యయంతో తాత్కాలిక స్కూల్ భవనం నిర్మించారు. 1 నుంచి 5వ తరగతి వరకు 70 మంది చదువుకుంటున్న పాఠశాలలను నిర్మించినందుకు విద్యార్థుల తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, మెట్టవలస గ్రామస్తులకు అభినందనలు తెలిపారు మాజీ మంత్రి రాజనదుర. ప్రభుత్వాలు చేయాల్సిన అభివృద్ధి పనులు చేయకపోవడం చాలా బాధాకరమని, గ్రామస్తులు శ్రమదానంతో నూతన భవనం నిర్మించడం అభినందనీయమని కొనియాడారు. బాధ్యత కాబట్టి మీకు స్కూల్ మూసిన స్కూల్ నేను తీసుకొచ్చాను. నాది బాధ్యత కాబట్టి అప్పుడు ఈ స్కూల్కి డబ్బులు కావాలి తీసుకొచ్చాను నేను. ఇప్పుడు మేము ప్రభుత్వంలో లేము, మేము అధికారంలో లేము కాబట్టి ఇప్పుడు ఎవరు వాళ్ళు కట్టించాలి. కట్టిస్తామని కూడా మీకు చెప్పారు, మీ అందరికి తెలుసు. కానీ ఎందుకు జరిగిందో మీకే తెలియాలి. ఏ గిరిజనుడు కూడా కన్నీరు పెట్టించకూడదు, ఏ గిరిజనుడు కూడా బాధ పెట్టకూడదు, గిరిజన్స్ అయితే డబ్బులు ఖర్చు పెట్టించకూడదు. ఎందుకంటే మనం కూలికి వెళ్తాం, ఆ కూలి ద్వారా డబ్బులు వస్తాయి, ఆ డబ్బులు ఆ పూటకి సరిపోతాయి. మన బియ్యం కొనుక్కోవడానికి, ఉప్పులు కొనుక్కోవడానికి, పప్పులు కొనుక్కోవడానికి. అటువంటి మనమే 5,500, 2,000, 3,000 ఇచ్చి కట్టుకున్నామంటే మీ పిల్లల్ని బాగా చదివించాలని మంచి ఆలోచన మీకు ఉంది.